శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. భారీ కేక్ కట్ చేసి స్థానికులకు బాటసారులకు పూల మొక్కలు మిఠాయిలు పంపిణీ. తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసలు. కార్పొరేషన్లో అవినీతి అరికట్టేందుకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు. చిన్న అవినీతి జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన కాంగ్రెస్. రంజాన్ మాసానికి మౌలిక సౌకర్యాలు కల్పించండి. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు, స్ట్రీట్ లైట్లు, ప్రత్యేక శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని వినతి. పోరాటాల గడ్డపై ఉద్భవించిన వీరపుత్రుడు, స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు, జనహృదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి స్థానికులకు, బాటసారులకు పూల మొక్కలు మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మళ్లీ వారి నేతృత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవి రామకృష్ణారావు, నారదాసు లక్ష్మణరావు, చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, మైనార్టీ విభాగం నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్లు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు శ్రేణులు పాల్గొన్నారు. ఆధునిక చాణక్యుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి యొక్క 73వ జన్మదినం ఈరోజు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడైనటువంటి చల్లా హరిశంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ చౌరస్తాలో కరీంనగర్లో కేసీఆర్ గారి యొక్క జన్మదినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు క్షేమంగా ఉండాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మళ్ళీ వారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే రక్ష, ఈ ప్రజలకు కేసీఆర్ గారే నిజమైన శ్రీరామ రక్ష కనుక కేసీఆర్ గారికి మళ్ళీ ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి పుట్టినదిన వేడుకలు కరీంనగర్లో జిల్లా పార్టీ తరఫున మా నగర అధ్యక్షులు హరిశంకర్ గారు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగినది. ఉదయం నుంచి కూడా ఈరోజు జిల్లాలో అన్ని మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, గ్రామాల్లో కేసీఆర్ గారికి గుళ్ళో పూజలు, అల్పాహారాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, పూలు పంచులు, అద్భుతమైన కార్యక్రమాలు కేసీఆర్ గారి మీద జరుగుతున్నది. కేసీఆర్ గారు మరి వచ్చే ఒక జన్మదిన వేడుకలో 73వ జన్మదినం ఉన్నది. జిల్లా పార్టీ మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేసీఆర్ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. స్వీట్ పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, మన మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు వారి జన్మదినాన్ని ఇలా పండుగ వాతావరణంలో కరీంనగర్ నగరంతో పాటు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జన్మదినాలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని వారు మనకు తెలంగాణ ఇచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు చేసిన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణలోనే మరి ఒక గొప్ప అవకాశాలు కల్పించిన నాయకుడు. కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు కరీంనగర్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించి సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేటర్లు రవీందర్ సింగ్, గుగ్గిల జయశ్రీ, బీఆర్ఎస్ పార్టీ 4వ డివిజన్ ఇన్ఛార్జ్ సుంకిశాల సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. వేడుకలు ఉత్సాహభరితంగా సాగి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సవాన్ని నింపాయి. దినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మరి పూజలు అర్చనలు చేయడం జరిగింది. అదైతే ఆ పూజల లోపల కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల లోపల సుసంపన్నం చేయాలని ఆ శక్తి కేసీఆర్ గారికి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు అర్చనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి కేసీఆర్ గారి రాక కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటేనే ఒక రాష్ట్రం, ఒక రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అనేది వాళ్ళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నది. కనుక ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు రైతులకైతే ఏంది, ప్రతి పేదవానికైతే ఏంది, ఎవరికి ప్రతి మనిషికైనా కానీ ఒక సంక్షేమ పథకాన్ని గడప గడపకు పంపిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని. కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలందరూ కూడా తిడుతున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయితే బాగుంటుందనే ఆలోచన ప్రజలు వచ్చింది. కాబట్టి ఈ జన్మదినం నాడు గొప్పగా ఘనంగా ఆరోగ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారి ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర అర్చన చేపించి వారి ఇంకా వయసు, ఆరోగ్యం అన్నీ బాగుండాలి. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు అపర భగీరథులు కేసీఆర్ గారి జన్మదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండుగ దినంలా కార్యకర్తలు ఏంటి. ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్న సబ్బండ వర్ణాలు కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సబ్బండ వర్గాలు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల అభిష్టం మేరకు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని బీఆర్ఎస్ విద్యార్థులు మరియు పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి ఇక్కడ చేసుకోవడం జరిగింది. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జి రామకృష్ణారావు మాట్లాడుతూ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, లేనిపోని అవాక్కులు చివాక్కులు పెడితే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. అవకాశ రాజకీయాలు చేసే పరిస్థితి బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన కేంద్ర మంత్రినా లేక కార్పొరేటరా అన్నది ప్రజలకు అర్థం కావడం లేదు అని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సింది పోయి అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కట్టుబడి పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ లాభ నష్టాల కోసం ఆరోపణలు చేయడం మానుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ ఖండిస్తుందని తెలిపారు. జి రామకృష్ణారావు ధ్వజమెత్తారు. మీరే కేంద్ర మంత్రి, మళ్ళీ నువ్వు వీళ్ళ పట్టుకొని కేంద్ర మంత్రిగా తీసుకుపోయింది. దాని బదులు మీరే మేయర్ పోటీ చేసి మేయర్ అయితే అయిపోయింది కదా. నీ లోకం వెళ్ళిపోయిందని నేను అడుగుతాను బండి సంజయ్ గారిని. నువ్వు తెలివంతం అయితే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తా, రాష్ట్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొస్తా, నాకు ఉన్నటువంటి సర్వశక్తులు ప్రయత్నం చేసి నేను కరీంనగర్ డెవలప్ చేస్తా అంటారా, వీళ్ళందరూ జతగట్టుకొని పోయి పట్టుకొస్తా అంటారా? అసలు ఏం మాట్లాడుతున్నారో బండి సంజయ్ గారికి మీకే అర్థమవుతలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి మంత్రులు ఉన్నారు. అంటే నీకు ఇవాళ మేయర్ గెలిచినాకనే
డెవలప్మెంట్ గుర్తొచ్చిందా బండి సంజయ్ గారికి? గత 5 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో ఎన్నడైనా నీ నోటి నుంచి నేను ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులను ఢిల్లీకి తీసుకుపోతానని నోటి నుంచి వచ్చిందా? మేయర్ పెద్ద పదవా, మంత్రి పెద్ద పదవా అని అడుగుతున్నాడు. మేయర్ కంటే అనేక రేట్లు పెద్ద పదవి కేంద్ర మంత్రి. నీ కేంద్ర మంత్రి హోదానే నీకు తెలియని పరిస్థితిలో మీరుంటే నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తారు? నువ్వు 7 నెలలు ఏం మీకు బాగా పీక్లో చెప్పి ఇప్పుడు వీళ్ళని పట్టుకొని బండి సంజయ్ పోతారు ఢిల్లీకి. కాబట్టి బండి సంజయ్ గారు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి, రేపు కరీంనగర్కి సంబంధించిన ప్రజలు తప్పకుండా మీరు నిలదీస్తారు. ఈ గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ తేకపోతే మీ సంగతి ప్రజలు తప్పకుండా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మేము ఒకటే జరుగుతున్నాం, బండి సంజయ్ గారి మీద కుట్రలు చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి అసలే లేదు. మా రాజకీయం అంతా కూడా మా పార్టీ డెవలప్మెంట్ మీద ఉంటుంది తప్పించి నీ పార్టీని ఉత్తాలను నీకు అడ్డేయాలని చెప్పో ఆ అవకాశ రాజకీయాలు తీసుకోవాల్సిన కారణం మా టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలు జరగకుండా ప్రత్యేక విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చిన్న అవినీతి జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు, బిల్డింగ్ పర్మిషన్లు, బిల్లుల చెల్లింపులపై కఠిన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి పారదర్శక పాలన కోసం కట్టుబడి పనిచేస్తాం అని అన్నారు. బీజేపీ పాలక వర్గం అవినీతి రహితంగా పనిచేయాలని సూచిస్తూ అక్రమాలకు పాల్పడితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని రాజేందర్రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక కృత నిశ్చయంతో మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మేమంతా ఒక కృత నిశ్చయంతో కార్పొరేషన్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా కార్పొరేషన్ను అత్యంత క్లీన్గా నడపాలన్న కృత నిశ్చయంతో ఉన్నాం. నేను ఒక ఆశయంతో రాజకీయాలలో మళ్ళీ రావడం జరిగింది. మా తండ్రి గారి ఆశయం కూడా అదే ఉండింది. కరీంనగర్ను అత్యంత అభివృద్ధి చేయడం, కొత్త పుంతలు తొక్కియడం మరియు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలకు అన్ని రకాల సేవలు, అన్ని రకాల అభివృద్ధి అందియాలన్న కోరికతో వచ్చాను. మనసా వాచా కర్మేణ ఆ దిశగా పనిచేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద ఘనంగా జరిగాయి. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. లాంగ్ లైవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ అధ్యక్షులు కాలువ మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి నోముల శ్రీనివాస్ గౌడ్, మన్నెంపల్లె సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని తరలి వచ్చినటువంటి తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి జన్మదిన మహోత్సవాన్ని ఒక పండుగలాగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో ఒక 10 సంవత్సరాల కాలాన్ని తలుచుకొని ఎక్కెక్కి దుఃఖపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు మళ్ళీ కేసీఆర్ తిరిగి రావాలని మనస్పూర్వకంగా
కోరుకుంటూ వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం. అందరూ హాజరైనందుకు ఇలా పుట్టినరోజు మొట్టమొదటిగా నేను బయటికి వెళ్ళిన రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంతోనే ప్రారంభిస్తున్నా మొదటి కార్యక్రమం. రేపు కార్యకర్తలందరూ రేపు పొద్దున మన విజయోత్సవ ర్యాలీ ఉన్నది. అట్లే మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఆర్ కాలేజు దాటిన ఐకేఎం సెంటర్ దగ్గర భోజనాలు ఉన్నాయి. అందరూ నా కోసం కష్టపడే కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటున్నాను. నిరంతరం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని కరీంనగర్లోని 10వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచిన కుమ్రయ్య హామీ ఇచ్చారు. కరీంనగర్లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని పేర్కొన్నారు. అభివృద్ధిలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతానని పేర్కొన్నారు. డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఏ పార్టీ లేకున్నా మీ కుటుంబ సభ్యునిగా స్వీకరించి ఇండిపెండెంట్గా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పూర్తిగా పాల్పంచుకుంటూ నా మీద మీరు ఏదైతే నమ్మకం విశ్వాసం పెంచుకున్నారో అది అక్షరాల పూర్తి చేసే దశలో నేను ఈ 5 సంవత్సరాల కాలాన్ని 24 గంటలు మీతో ఉంటూ పనిచేస్తానని హామీ ఇస్తూ, అదేవిధంగా నేను ఏదైతే ఒక పార్టీ టికెట్ ఆశించినప్పుడు ఆ టికెట్ రాకపోవడం నాకు కొంత ప్రాథమికంగా బాధ అనిపించినప్పటికీ మేమున్నాము అని నాతో వెంట నడిచి నా విజయం వైపు మీరు అడుగులేసిన తీరు నిజంగా అభినందనీయం. అదేవిధంగా ఇవాళ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలాంటి జాతీయ పార్టీలు అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి, ఇండిపెండెంట్ వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఓపీ బ్లాక్ మొదటి అంతస్తులో హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్కు చెందిన నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధుమోహన్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ భార్గవి కల్లూరులతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్లు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ స్పెషాలిటీ ప్రత్యేకత, మా యూనిట్ ప్రత్యేకత ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునేది. మన ఇండియాలో ప్రీటర్మ్ డెలివరీస్ చాలా ఎక్కువ. వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రతి 10 డెలివరీస్కి 1 ప్రీటర్మ్ అవుతుంది. 1 ప్రీటర్మ్ డెలివరీ. మన ఇండియాలో 10 డెలివరీకి 2-3 ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి ఇండియాలో. సో ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ. మా మెడికవర్ స్పెషాలిటీ, మా టీమ్ స్పెషాలిటీ ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునే కెపాసిటీ చాలా బాగుంది మా దగ్గర. వాళ్ళకి అవుట్కమ్స్ అలాగనే ఉంటాయి. మా సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఇమీడియట్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తక్కువ మా మెడికల్ రెసిడెన్షియల్ హాస్పిటల్స్లో. చాలా మంది ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే 3-4 ఇయర్స్లో దగ్గర దాదాపు 1200 అడ్మిషన్స్ అయితే. Medical Women and Child High Tech City, Hyderabad, so we take up all high-risk obstetric cases apart from the general routine low-risk cases. So we take up high-risk placenta previa, arthrita, imbrita because we have an in-house blood bank at it. So any high-risk obstetric cases, you can refer us to Medical Women and Child High Tech City, and we will take care of the mother as well as the baby because we have a well-experienced NICU as well as obstetrics with good critical care team ఉంది మన దగ్గర. అలాగే దాంతోపాటు we do all high-end advanced gynec laparoscopy as well as hysteroscopic procedures
as well as we have a good robotic setup and we have an advanced Da Vinci XI system. So ఈ robotic system ద్వారా మనకి any high risk pelvic surgeries కానీ with good precision as well as good dexterity మనం any cases we can take. కాకపోతే మెడికల్ ఉమెన్ చేయడం ఏంటంటే పీడియాట్రిక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ సర్జరీ ఇన్ చిల్డ్రన్ అన్నమాట. దాంతో ఏంటంటే ఇన్సెషన్స్ అనేవి ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి, ఉన్నా కానీ ఫాస్టర్ రికవరీ అండ్ యూ క్యాన్ గో హోమ్ ఈజీలీ అన్నట్టు. దాంతోపాటు మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏంటంటే ఈ కంజెనైటల్ మాల్ఫార్మేషన్స్ అంటే గర్భిణీ స్త్రీల్లో ఈ పుట్టబోయే బిడ్డకు ఒక్కోసారి కొన్ని స్ట్రక్చరల్ అనామలీస్ అంటే ఫిజికల్ డిసేబిలిటీస్తో పుట్టే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అలాంటివి మనం ఇక్కడ నార్మల్గానే ఒక 28th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అంటే చాలా గోల్డెన్ పీరియడ్ అంటారు 20 to 24 వీక్స్ అప్పుడు మనం ఏమన్నా కనుక్కోగలిగితే అలాంటి బేబీస్ని మా దగ్గరికి రెఫర్ చేస్తే మేము మా దగ్గర ఒక బోర్డు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ అనే అక్షరాలతో తయారు చేసిన కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారి 72 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశానుసారం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈనాడు ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి కేసీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తుంది, అది బంగారు తెలంగాణగా మారుతుందని నమ్మిండు. ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే కేసీఆర్ ఉద్యమాల తెలంగాణను 10 ఏళ్లలోనే ఉజ్వల తెలంగాణగా మార్చి దేశానికే తులమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు తిప్పనపల్లి ప్రకాష్, బీఆర్ఎస్వి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, యూనివర్సిటీ నాయకులు శ్రీకాంత్, శ్రావణ్, రమేష్, రాజు, విక్రమ్, సృజన, శ్రీజ, మనోజ్ఞ, కీర్తి, నవనీత, రక్షిత, గీత, రమ్య, రజిత, నేహ, రష్మిత, అనిత తదితర విద్యార్థులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించామని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు దాడి లక్ష్మణ్, 6వ వార్డు సభ్యుడు మధుకర్ రెడ్డి, 11వ వార్డు సభ్యుడు మీసాల రమణ, మాజీ ఫ్యాక్స్ డైరెక్టర్ దాడి లచ్చయ్య, సీనియర్ నాయకులు రామగిరి శంకరయ్య, పోతర్ల క్రాంతికుమార్, తాండ్ర రమేష్, గొల్ల సారయ్య, బండి కొమరయ్య, ఎనగండ్ల కైలాసం, ఎనగండ్ల చంద్రయ్య, రామగిరి కనకరాజు, సాయినాథ్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీర్ల శేఖర్, కొరెం సాయి, మీసాల నిరీక్షణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన వీరుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను మొత్కుంపూర్ గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు నాయకులు, ప్రజలు అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మరియు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా అల్లకల్లోలం అపార నష్టం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీరే సీఎం కావాలి, మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు మీరు విజయవంతంగా మీ జన్మదినం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు ముగ్దుంపూర్ గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించేలా ప్రోత్సహిస్తున్నామని కోర ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వంగల సంతోష్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాఠశాలలో గేమర్స్ గెలాక్సీ పేరుతో నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకున్నారు. పిల్లల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మైండ్ గేమ్స్, ఫిజికల్ ఫిట్నెస్ పోటీలు తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కోర హై స్కూల్ లోపల గేమర్స్ గెలాక్సీ అనే ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనేక రకమైనటువంటి గేమ్స్ను పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ చాలా ముఖ్యం. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. థింకింగ్కి సంబంధించినవి, నాలెడ్జ్కి సంబంధించినవి, ఫిజికల్కి సంబంధించినవి అండ్ మెంటల్కి సంబంధించినటువంటి గేమ్స్ నర్సరీ, ఎల్కేజీ 1 to 5th క్లాస్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్ పిల్లలకు అనేకమైనటువంటి ఎనర్జీతో పాటు, క్రియేటివిటీతో పాటు, ఆ తర్వాత క్రియేటివిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి వివిధ రకాలైనటువంటి బహుమతులు పొందారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన హ్యాకథాన్లో జ్యోతిష్మతి విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్రావు మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ విద్యార్థులు హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి సిబిఐటి హ్యాకథాన్ పర్ సుధీ 2026లో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. 3rd ఇయర్ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు భవానీ, సభ్యులు షిఫా తహ్రీం, సిహెచ్ వైష్ణవి, గ్రీన్ జీనీ, ఏఐ మరియు ఐఓటీ ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్ సపోర్ట్ అనే ఫస్ట్ డొమైన్ ప్రాజెక్టులతో విజేతలుగా నిలిచారు. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక సాధన మాత్రమే కాకుండా అసైన్మెంట్లు పూర్తి చేయడానికి, సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను వేదికగా నిలుస్తోంది అని అన్నారు. జాతీయ స్థాయి హ్యాకథాన్ వివిధ రాష్ట్రాల నుండి 226 బృందాలు నమోదు కాగా వాటిలో 70 బృందాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో 5 బృందాలు ఫైనల్కు చేరుకుని తమ సత్తాను చాటారు. జ్యోతిష్మతి విద్యార్థులు ప్రథమ బహుమతిగా 12,000 నగదు ప్రశంసా పత్రాన్ని గెలుచుకున్నారు. జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు వారిని అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలి, హెచ్ఓడి, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో సిఎస్సి డిపార్ట్మెంట్లో 3వ సంవత్సరం చదువుతున్నాను. మొన్న జరిగిన నేషనల్ హ్యాకథాన్ సుధీ 2026లో పాల్గొనడం జరిగింది. అందులో 220 పైగా టీమ్స్ రిజిస్టర్ అయితే మా టీంకి ప్రథమ బహుమతి వచ్చింది. ఏఐ అండ్ ఐఓటీ స్మార్ట్ సపోర్ట్ నుంచి మాకు వచ్చింది. మా ప్రాజెక్ట్ గ్రీన్ జీనీ ఏఐ అండ్ ఐఓటీ బేస్డ్ స్మార్ట్ ఫార్మింగ్ సపోర్ట్కి ఏఐ డొమైన్ నుంచి
ప్రథమ బహుమతి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మాకు సహకరించిన కాలేజ్ మేనేజ్మెంట్, మా చైర్మన్ జువాడి సాగర్ రావు సార్ గారు, మా సెక్రటరీ సుమిత్ సాయి గారు, మా డీన్ ఆఫ్ అకాడమిక్స్ వైశాలి మ్యామ్ మమ్మల్ని చాలా ప్రోత్సహించి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు. మా సిఎస్సి డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ అండ్ మా స్పోక్ డాక్టర్ ఆర్ జగదీశన్ సార్ మాకు చాలా సహాయపడ్డారు. ముందు నుంచి ప్రతి ఒక్క స్టేజ్లో మాకు చాలా ముందుండి హెల్ప్ చేసి మమ్మల్ని మోటివేట్ చేశారు. అండ్ ఆల్సో మా కోఆర్డినేటర్స్ సింధుష మ్యామ్, చందన మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయితే ప్రతిదీ మాకు చాలా మంచిగా క్లియర్. And I'm a third year computer science student from Jyotishmati Institute of Technology and Science. First of all, I hereby thank our chairman sir, Mr. Juwadi Sagar Rao sir, and our Dean of Academics, Vaishali ma'am, our Principal T. Anil Kumar sir, and our HOD Ravindra sir, and our spokesperson Jagadishan sir, and also our mentors Sindhusha ma'am and also Chandana ma'am for giving us this opportunity. Recently on February 14th, we have been selected for National Sudhi Hackathon conducted at CBIT, and in the domain of AI intelligence and innovations, we have bagged the first prize with the cash amount of 12,000 rupees. So our project is mainly about we have integrated AI and IoT modules in order for better crop yield and also to support farmers for their crop yield, and also with small investments how they can grow their crops, and with what farming supports they can. My name is Shifa Tehreem and I'm studying in third year CSC, Jyotishmati Institute of Technology and Sciences. I'm very happy and grateful to share my experience during CBIT Sudhi Hackathon 2026, which were held in CBIT Hyderabad. There were teams from different states and ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. భారీ కేక్ కట్ చేసి స్థానికులకు, బాటసారులకు పూల మొక్కలు, మిఠాయిలు పంపిణీ. తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసలు. కార్పొరేషన్లో అవినీతి అరికట్టేందుకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు. చిన్న అవినీతి జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన కాంగ్రెస్. రంజాన్ మాసానికి మౌలిక సౌకర్యాలు కల్పించండి. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు, స్ట్రీట్ లైట్లు, ప్రత్యేక శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని వినతి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.